వెల్కమ్ టు జేటీవీ. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఆముదాల వలస పట్టణంలో అభ్యుదయం సైకిల్ యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ పాల్గొని మాట్లాడారు. మత్తు రహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. మత్తు పదార్థాలు వ్యక్తి జీవితాన్నే కాదు, కుటుంబం, సమాజం భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయని హెచ్చరించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే ఈ సైకిల్ యాత్ర ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సైకిల్ యాత్ర అనకాపల్లి నుంచి పాయికరావుపేట నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు సుమారు 1800 కిలోమీటర్లు. ఈ రోజు 36వ రోజు సైకిల్ యాత్ర మన ఆముదాల వలసలో అడిగినటువంటి నా పోలీస్ సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలకు, అంగన్వాడీ టీచర్లకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, అలానే ఇతర అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇందాక మా ఆయన చెప్తున్నారు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడితే ఆరోగ్యం. ఏమో ఆరోగ్యమే కదా, తెలుసా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరందరూ కూడా యోగా గురువులు ముందు చెప్పేది రోజులో కనీసం 10 కిలోమీటర్లు నడవమంటారు ఆరోగ్యం కోసం. మీ బిడ్డల ఆక్రందనది, మీ బిడ్డల ఆవేదనది, ఆ ఆవేదనని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క తల్లికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మన ఇళ్లలో చూస్తే రేలు పెట్టెల లాంటి ఇల్లు ఉండేవి. ఆ ఇంటిలో ఎవరేం చేస్తున్నారు, భార్య ఏం చేస్తుంది, భర్త ఏం చేస్తుంది, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం అందరం కూడా కనిపించేది.